హల్లెలూయా. అయితే ఆ చెట్లు ఆ స్థలంలో నుంచి వేరు చేసి మళ్ళీ ఆ స్థలం నుంచి మార్చడం, దొల్లించడం అనుభవం వాడికి ఎదురైంది. అయితే మనుషులు ఇలా అంటారు, దొల్లించే అనుభవంలో నా పరువు పోయిందన్నయ్య, నా తల కొట్టేసినట్టే, నేను ఎందుకు బతకాలి, దేనికోసం బతకాలి, ఈ నింద అవమానం భరించలేక పడిపోతున్నాను అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అప్పుడు ఇష్టం లేదు, సీరియస్ లేదు అని తను చచ్చిపోదాం, ఇంకా ఎందుకు బతుకు అని చాలా మంది అనుకుంటారు ఇటువంటి పడిపోయిన అనుభవంలో, వేదనలో పడినప్పుడు. కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు నేల మటికి తగ్గించుకున్నాడు. ఆయన దెబ్బలతుంది, గాయాలైంది మన కోసం. ఆయన తలుచుకుంటే ఒక్క చూపు చూస్తే కొన్ని వేల సైన్యం వస్తుంది. అప్పుడు మనుషులకి దేవుడికి యుద్ధం జరిగినట్టు ఉంటుంది, కానీ దానివల్ల ఆయన వచ్చిన ఉపయోగం లేదు. ఆయన రావచ్చుగా, దేవతలు పంపచ్చుగా అంటే ఆయన అక్కడ ఆ శిలో యాగం చేయాలనేది ఆ తండ్రి కోరిక, తండ్రి చిత్తం. అంతేగాని ఆయన ఏదో వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనకు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులను పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుషుడుగాను కనపడెను. మరణము పొందనంతగా ఆయన శిలువ మరణం పొందనంతగా విధేయత చూపెను. తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారికి కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, అంతే. అయితే ఇక్కడ ఈ మాటలో 10వ వచనం దాకా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. నేను వాస్తవానికి 8 వరకే మనకి అవకాశం, 8 వరకే ఈ పాయింట్ వరకు ఉంది. నేను 2 వచనాలు కూడా చదివాను, ఎందుకంటే అవి యేసు నామములో వంగును గాక. అయితే దేవుడే అంత తగ్గించుకున్నాడు, మనమెంత? ఆకాశమందున మనుషుడు కనపడు మరణము పొందనంతగా ఆయన శిలువ మరణం పొందుటకు విధేయత చూపాడు అని ఉంది వాక్యం. మనము ఏ విధేయత చూపిస్తాం? అయితే దొర్లించిన తర్వాత అక్కడ నుంచి వాటన్నిటినీ ఒక చోట జారవేయడం జరుగుతుంది. జారవేసి ఒకదాన్ని బట్టి ఒకదాన్ని బట్టి తాడేసి కడతా ఉంటారు. దాన్ని బల్లకట్టు అంటారు. ఆ దొల్లించేటప్పుడు ఎక్కడైతే మార్పు చేశాడో ఆ ప్రదేశంలో దొల్లటం అదొక బాధ. అక్కడ నుంచి అవన్నీ తాళ్ళతో కట్టి బల్లకట్లాగా చేసి అక్కడ నుంచి ఆయన ఆ మార్పు చేసే వ్యక్తి ఎక్కడైతే ఆ మార్పు దగ్గర ఆగాలో అక్కడ ప్రయాణించటం. నీటిలో ప్రయాణం అంటే తెలియదే ఉంది. ఈ గట్టు తగలటం, ఆ గట్టు తగలటం, ఆ గట్టు తగలటం, ఈ గట్టు అందుకు బాధగా ఉన్నాడు. నాకెందుకు మరియు చేదైన దేవుడు నన్ను ఎంతగా కోరుకుంటున్నాడు అని మనం అడిగినట్టయితే, కోరుకున్నాడు కాబట్టి కోత పెట్టాడు, కోరుకున్నాడు కాబట్టి నేల మటికి నిన్ను పడివేశాడు, కోరుకున్నాడు కాబట్టి గాయాలు పాలైనవి, దొర్లబడిన అనుభవం ఏర్పడింది, పడిపోయిన అనుభవం ఏర్పడింది, ఒత్తిడి అనుభవం ఏర్పడింది.
బాధలు, నిందలు, ఒత్తులు అన్నీ నీకు ఏర్పడినాయి. ఇవి లేకుండా ఉంటే ఎట్లా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, ఎలా కొనసాగలుగుతావు? కొంతమంది వాళ్ళ అనుభవంలో చెబుతూ ఉంటారు గాయాలైనవి అని. ఇంకా ఒక చెట్టు ప్రభావంగా గాయాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి ఈ యొక్క అనుభవంలో నుంచి తీసుకువెళ్ళిన తర్వాత ఎక్కడైతే మార్క్ చేయబడో అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు ఏ ప్రదేశానికి తీసుకువెళ్ళాలో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాలి. నీటిలో నుంచి వాటిని తీసి. అయితే ఒక వ్యక్తి వచ్చాడు, ఇనప సామాన్లు తీసుకొని, ఉలి బాడ్స తీసుకొని, వాటికి అదే పనిగా రోజు రావడం బెజ్జలు కొట్టడం, రోజు రావడం బెజ్జలు కొట్టడం, ఇంకా వేరే పని పెట్టుకోలేదు. రోజు రావటం, క్యారెట్ తీసుకోవటం, వాటిని గాయం చేయటమే మొదలుపెట్టాడు. వాటిని ముందర శుద్ధి చేసి వాటి కొమ్మలు నరికి వాటి పేర్లు పెకిలించి వెంటనే అక్కడ మార్కు వేసుకొని గాయము చేయటం మొదలుపెట్టాడు. మనకి ప్రజెంట్ మన లైఫ్లో కూడా జరుగుతుంది. అయితే మరి గాయం కాకుండా దేవుడు పని చేయటం కుదరదు. ఎందుకంటే ఆకాశము చీలకపోతే వర్షం వచ్చిద్దా? భూమి తనంతగా తన ముక్కలో భూమికి అర్పించుకోకపోతే మొక్క బయటకు వచ్చిద్దా? బంగారము కాల్చి కాల్చి కాల్చితే కనుక దాని షేపు మారేది. అలా కాల్చబడిన అనుభవంలో మనం వెళ్ళాలి. నలిగిన అనుభవంలో మనం వెళ్తేనే ఆ గాయాల నుంచి, ఆ వేదన ఒత్తిడిలో నుంచి దేవుడు మనల్ని బయటేసి ఉన్నతంగా మనల్ని తీసుకెళ్తాడు. అది ఆయన నిన్ను తీసుకెళ్తాము అనుకుంది. నిన్ను ప్రయాణించాలన్న మార్గాన్ని చూపించేది కూడా అక్కడే. అంతేగాని ఈ ఒత్తిళ్ళు, ఈ గాయాలు ఇవేమీ లేకుండా నీకు బహుమతి దొరకదు. ఇది ప్రతి ఒక్కరికి, నాకే కావచ్చు, ఎవరికైనా ఈ అనుభవంలో ఉండాలి. దొర్నించే అనుభవం ఉంటుంది, నరికి వేయడం అనుభవం ఉంటుంది, స్నేహితుల నుంచి విడగొట్టే అనుభవం ఉంటుంది, ఆ బంధువుల్లో నీకు వాళ్ళకి సఖ్యత ఉన్న అనుభవం ఉంటుంది. నువ్వు ఒకదారి వెళ్తే వాళ్ళు ఇంకోదారి అంటారు. అయితే ఇక్కడ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నడువు. కానీ ఒక రోజు ఉంటుంది, గొప్ప బహుమానం ఉంటుంది. ఆయన నీకు, ఆయన పక్షముగా యుద్ధం చేస్తాడు. నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళకి బహుమతి ఉంటుంది. అయితే జీతం తప్పనిసరి, జీతం ఉంటుంది. ఎవరికి స్థాయి తగ్గట్టుగా వాళ్ళకి జీతం, దేవుడి జీతం ఇస్తే దాని తగ్గట్టు బహుమతి ఉంటుంది. హల్లెలూయా.